నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్ తో మంత్రి నారా లోకేష్ సమావేశం. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భేటీ. వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి తేలుకుట్టిన దొంగలా ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. క్షేత్రస్థాయి పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా ఉండే అంచనాలతోనే సత్ఫలితాలు సాధించగలుగుతాం. ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు. తాను నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ అని రాజేశ్వరరెడ్డి స్పష్టం చేస్తారన్న కేటీఆర్. జనగామ ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడతారనే విశ్వాసం ఉందని వ్యాఖ్య. మంత్రి నారా లోకేష్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్ తో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇది పూర్తిగా మర్యాదపూర్వక సమావేశమని మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థ విశిష్టత గురించి రామ్లాల్ తనకు వివరించారని లోకేష్ పేర్కొన్నారు. ఈ భేటీ సందర్భంగా లోకేష్ మంగళగిరి చేనేత సాల్వ కప్పి రామ్లాల్ ను సత్కరించారు. ఆయనకు భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి తేలుకుట్టిన దొంగలా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. నైలు నదిలో కంటే కోట్ల అవినీతి డబ్బు అనే మొసళ్లు ఆయన ఇంట్లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసులో దొంగ ద్వారా సంక్రమించిన 14.5 కోట్ల మార్కెట్ విలువ ఉన్న ఆస్తుల్ని బోమన అతి తక్కువ ధరకు తన అనుచరులకు లీజుకిచ్చారని విమర్శించారు. పరకామణి చోరీ కేసులో నిందితుడు ఆయన కుటుంబ సభ్యులతో బోమన ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారనే కోణంలోనూ దర్యాప్తు చేయించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శ్రీ బోమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి వీరిది. బలవంతపు బ్రాహ్మణార్థంలాగా వీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్పర్సన్గా 2 సార్లు పనిచేశారు. ఆయన ఆ పదవి ఎలా వచ్చింది, ఎలా చైర్మన్ అయ్యాడు, ఎందుకు అయ్యాడు నేను మాట్లాడటం లేదు. కానీ ఈనాడు ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలంటే శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ లేదు ఇంకా లోతుకెళ్ళాలంటే సాలెగూడులో ఇరుక్కున్న పురుగులాగా ఉంది అతని పరిస్థితి. ఏమిటి వర్లరామయ్య గారు కొత్తగా ఈ సామెతలు లేకుంటే ఈ ప్రాసలు చెబుతున్నారు అని మీరు అడిగితే, అతను నిన్న సిఐడి దర్యాప్తుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడిన తీరు నన్ను ఇలా మాట్లాడటానికి ప్రేరేపించింది. అతను కారణం తప్పితే నేను అతన్ని ఎలుకంటానికి, అతన్ని ఏగంటానికి, అతన్ని పురుగు అంటానికి అతనే కారణం అని చెప్పి నేను తెలియచేస్తున్నా, వేరే కాదు. అతనేమంటారు, నాకు ఈ పరకామణి కేసుకు ఉన్న సంబంధం భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం, అంటే సంబంధమే లేదంటాడు. పాపం అయినను పోయి రావాలి హస్తినికి అంటాడు. నైల్ నదిలో మొసళ్ళ గురించి మాట్లాడతారు. నైలు నదిలో మొసళ్ళ కంటే బోమన కరుణాకర్ రెడ్డి గారు మీ ఇంట్లోనే ఎక్కువ మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళు అంటే నేను అడుగుతాను, కొన్ని ప్రశ్నలు చెప్పండి. సిఐడి మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలీదు. సిఐడి ఏం దర్యాప్తు చేస్తుందో మాకైతే తెలీదు. నువ్వు వేరే ఊహించుకోవచ్చు. మా లోకేష్ బాబు గారిని, బిఆర్ నాయుడు గారిని, వర్ల రామయ్యని, నన్ను, మా పట్టాభిని కలిపి ఏదో మాట్లాడావు. ఎన్ని మాట్లాడుకున్నా పర్లే, ఎందుకంటే నువ్వు కుర్తిలో పడ్డ ఎలుకో కనుక అలాగే మాట్లాడతావు. పాపం నువ్వు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగవు కనుక అలాగే మాట్లాడతావు. సాలెగూడులో చిక్కుకున్న పురుగు కనుక నువ్వు అలాగే మాట్లాడతావు. నేను ఒక్కటి అడుగుతానయ్యా, 14.5 crore ఖరీదైన ఆస్తులు ముద్దాయి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. దేవాలయానికి గిఫ్ట్గా డ్రామా ఆడి తీసుకున్నారు. ఆ గిఫ్ట్గా తీసుకున్నది మీ బోర్డ్ మీటింగ్లో టేబుల్ ఎజెండాగా పెట్టారు. దీని గురించి ఇంకా లోతుగా చేయాలి, లేదా వివరాలు కనుక నువ్వు రిజెక్ట్ ఎందుకు చేయలేదు? చైర్మన్ నువ్వే కదా, ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఏదో మొరటి సామెత ఉంటుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే ఏదో గేదె మేత కన్నా. గేదె మేత అక్కడ ఉంటుందా?
నువ్వెందుకు రిజెక్ట్ చేయలేదా? ఇన్ని పన్నాల మంది నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో ఇతనికంటే సత్ప్రవర్తన కలిగిన వాడు, ఇంతకంటే మంచివాడు, ఇంతకంటే సత్పురుషుడు ఎవరు లేరు భూమి మీద అన్నట్లుగా మాట్లాడతాడు ఇతను. అతని భాష స్పష్టమైన తెలుగు మాట్లాడతారు. ఒత్తులు ఎక్కడ ఒత్తాలో బాగా ఒత్తుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే తీరు. సమాధానం చెప్పు. టేబుల్ ఎజెండాగా పెట్టిన ఆ ఇష్యూని నువ్వెందుకు రిజెక్ట్ చేయలేదు? బుక్ వాల్యూ 14.5 crore, మార్కెట్ వాల్యూ 40 కోట్లు ఇంకా పైన ఉంది. దాన్ని 60,000కి లీజుకి సంవత్సరానికి ఇచ్చాడండి వీళ్ళ బంధువులకి. ఇవ్వచ్చా? నన్ను అడిగితే 10 లక్షల రూపాయలకు తక్కువ వేయటానికి లేదు. నువ్వు చేసింది కాదా? ఇంత బురద మీరు పట్టుకొని ఏమీ ఎరగని నంగనాచిలాగా మాట్లాడుతున్నారో మిస్టర్ భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికి అంటాడండి అతను, 2,000 మంది నా మనుషులు ఇంకా కొండ మీద టీటీడీలో పనిచేస్తున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ చిటికేస్తే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెబుతున్నాడు. ఇదండి అతను చైర్మన్గా ఉండి చేసిన ఘనకార్యం. క్షేత్రస్థాయి పరిస్థితులు అవసరాలకు అనుగుణంగా ఉండే అంచనాలతోనే సత్ఫలితాలు సాధించగలుగుతామని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. కమిటీ సభ్యులు ఏలూరు సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పి సూర్యనారాయణరాజు, వరదు కళ్యాణులతో కలిసి విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం వీసీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, రూపొందించిన అంచనాలు, వ్యయం తదితర అంశాలపై కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో చక్కగా రివ్యూ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్టుల మీద కూడా చక్కగా చర్చించడం జరిగింది. అధికారులందరూ కూడా వాటికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ విశాఖపట్నం వాసులందరికీ కూడా మంచిగా అవసరము, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు ఆధ్వర్యంలో ఉందని, దాన్ని కార్పొరేషన్కి మార్చాలని చెప్పి కూడా ఒకటి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాం. మరి మన సోషల్ వెల్ఫేర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, మొత్తం అన్ని విషయాల మీద కూడా సభ్యులందరూ కూడా మాట్లాడడం. మరి చక్కగా ఈ సమావేశం మరి అందరూ కూడా సహకరించినందుకు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ఎస్టిమేట్స్ కమిటీ మా చైర్మన్గా జోగేశ్వరరావు గారు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కలిపి విశాఖపట్నం కలెక్టరేట్లో రివ్యూ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 19, 20, 21, 22, 23 సంవత్సరాలకు గాను ఏ ఎస్టిమేట్స్ ఏ వర్క్స్కి ఇచ్చారు అనే దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఏంటి ఇంకా ఈ డిస్ట్రిక్ట్కి అవసరము అనేది కూడా కలెక్టర్ గారు, మిగతా ఆఫీసర్స్ చెప్పారు. అవన్నీ కూడా మా కమిటీ తరపున ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మేము అందరం కూడా. అందులో భాగంగా మా కమిటీ కూడా దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టిలో పెడతాము. ఇంత చక్కగా మా కమిటీని నడిపిస్తున్న మా చైర్మన్ గారైన జోగేశ్వరరావు గారికి, తోటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్, అదేవిధంగా వాటి యొక్క ఎక్స్పెండిచర్స్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో ఈ యొక్క బడ్జెట్ అలొకేషన్ జరిగిందో ఆయా డిపార్ట్మెంట్ల వారికి రివ్యూ చేస్తూ ఆ యొక్క లక్ష్యాలు చేరుకోగలిగామా లేదా, ఇలా ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే భవిష్యత్తులో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి, ఎలాంటి మార్పులు చేయాలనే దాని మీద చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్తో ఒక డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది. ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో ఆయా డిపార్ట్మెంట్ల యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి అవసరమైన నిధులు, వాటిని ఖర్చు పెట్టాల్సిన తీరులో తీసుకోవాల్సిన మార్పులు కూడా కొన్ని చర్చించడం జరిగింది. ఆయా జిల్లాలకున్న ప్రాధాన్యతలు బట్టి, అంటే ఈరోజు విశాఖ జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలుగా మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, అదేవిధంగా ఒక పర్యాటక రంగంగా కావచ్చు, ఈ రకంగా అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పెద్ద మహానగరం. ఇది భారతదేశంలోనే ఒక విశిష్టతను సంతరించుకుంది ఈ మధ్యకాలంలో డేటా సెంటర్స్ కానీ ఇతర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా. సో దీనిని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి
ఒక ముఖద్వారంగా పెట్టుబడులకి దీన్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి అవసరతలు వీటికి అవసరం ఉన్నది కూడా పరిశీలించి రాబో బడ్జెట్లో కూడా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని నివేదికలు ఇవ్వడం ద్వారా విశాఖ జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి ఈ కమిటీ కూడా సహకరిస్తుందని తెలియజేస్తూ సింహాచలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన విశ్రాంతి భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రారంభించారు. భక్తులకు మరిన్ని సేవలు సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు, మేయర్ పేరా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనందరం ఎంతో భక్తితోటి ప్రేమతో కొలుచుకునే సింహాద్రి అప్పన్న ప్రాంగణంలో షెడ్ నిర్మాణం చేసుకోవటం, చైతన్య గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో ఆ షెడ్ నిర్మాణం ఒక రికార్డ్ టైంలో కేవలం 100 డేస్లో, అంటే ఒక కమిట్మెంట్తో చేస్తే ఎంత ఫాస్ట్గా ఎంత క్వాలిటీగా వర్క్ చేయొచ్చో ఆ షెడ్ నిర్మాణం అర్థమవుతా ఉంది. పోయినసారి ఆగస్టు 10వ తారీఖున దాన్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. గతంలో ఏదైనా సింహాచలానికి సంబంధించి ఏదైనా మనం కార్యక్రమాలు చేసుకోవాలంటే ముఖ్యమైన ఈ ఉత్సవాలప్పుడు అక్కడ తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసుకోవటం, అది ఖర్చు వైపురసాలతో కూడుకున్నదే కాకుండా అంత వసతి కూడా సరిగా ఉండేది కాదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక శాశ్వత నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పని లాస్ట్ టైం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు వెంటనే అంగీకరించి దాన్ని దాదాపు 3 కోట్ల రూపాయల పైన వ్యయంతో ఆ నిర్మాణం చేయటం, దాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతో పాటు మేయర్ గారు, అలాగే మన వెస్ట్ శాసనసభ్యులు గణబాబు గారు, చైతన్య సంస్థల మేడం గారితో పాటు వాళ్ళ పిల్లలందరూ కూడా వచ్చి దాంతో పాల్గొన్నారు. అలాగే ఈరోజు దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 3 శంకుస్థాపన కూడా చేయబోతాం. ఇవన్నీ కూడా సిఎస్ఆర్ కింద నాల్కో కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే ఆ దేవుని పట్ల భక్తి, ఒక ప్రేమ అభిమానంతో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. మనం తెలుగు దగ్గర అక్కడ ఒకటి, మిగతా ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ శంకుస్థాపన చేసుకుంటాం. ప్రధానంగా ఇప్పుడు మనకి తిరుమల తర్వాత అంతటి ప్రాధాన్యత, అంతటి యొక్క ఆదరణ ఉన్న టెంపుల్లో సింహాచలం కూడా ఉంది. ఈ సింహాచలానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఉండే ఆదాయం కూడా వస్తాం. దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో ఏదైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.